నమస్తే మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు మీకు బెంగళూరు హైవే నుంచి వెళ్ళి షాద్నగర్ రూటు ఏ విధంగా ఉంటుందో నేను క్లియర్గా మీకు చూపిస్తాను ఈ వీడియోలో. సో చాలామంది అడిగినందుకు రిక్వెస్ట్ కోసం ఈ వీడియో చేస్తున్నాను మీకోసం. సో మన వీడియోని ఎండింగ్ వరకు చూడండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో తనిష్ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్లో షాద్నగర్ సంబంధించిన చాలా ప్రాజెక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి, అలాగే డెవలప్మెంట్స్ కావచ్చు. మీకు సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కూడా చాలా వీడియోస్లో నేను క్లారిటీ ఇచ్చాను, మీరు చూడొచ్చు. సో ఒకసారి మనం బెంగళూరు హైవే నుంచి వెళ్ళి సో క్లియర్గా మీకు శంషాబాద్ నుంచి వెళ్ళి ఆల్మోస్ట్ షాద్నగర్ టౌన్ వరకు నేను ఒక వీడియో చూపిస్తాను. సో ప్రస్తుతానికి మనం బెంగళూరు హైవే NH44 రూట్లో ఉన్నాం. సో ఇది మనకు ఐడియా ఉంటుంది. సో ఇండియా కాశ్మీర్ నుంచి వెళ్ళి కన్యాకుమారి వరకు ఉంటుంది. 3745 కిలోమీటర్స్ మొత్తం టోటల్ ఇది. సో ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే మనము ఓఆర్ఆర్ ఎంట్రీ అవ్వచ్చు. సో శ్రీశైలం, నాగార్జున సాగర్, విజయవాడ, వరంగల్ 3 హైవేలు కనెక్టింగ్ కావచ్చు. రైట్ వెళ్తే మనకి వికారాబాద్, ముంబై, నాగ్పూర్ హైవేకి కూడా కనెక్ట్ కావచ్చు. ప్రస్తుతానికి మనం వెళ్ళేది వచ్చేసి ఇది NH44 అన్నమాట, నేషనల్ హైవే నెంబర్ 44. సో లెఫ్ట్ సైడ్ మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంటుంది. సో ఈ శంషాబాద్ ఓఆర్ఆర్ని బటర్ఫ్లై జంక్షన్ అనమాట, లైక్ బటర్ఫ్లై లాగా ఉంటుంది. మధ్యలో రోడ్డు లెఫ్ట్ రైట్ వింగ్స్ లాగా కనపడుతుంది మనకి. సో మనం మీకు చూపిస్తాను. ఈ రూట్లో నుంచి వెళ్ళి మనకి నెక్స్ట్ వచ్చేది తొండుపల్లి నుంచి వెళ్ళి ఆల్మోస్ట్ తిమ్మాపూర్ వరకు 111 ఉంటుంది బయో కన్జర్వేషన్ జోన్ షాద్నగర్ రూట్లో. సో మీకు కూడా 111 బోర్డ్స్ ఎక్కడ ఉన్నాయో చూపించడానికి ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా. ఇక్కడ నుంచి స్టార్టు, ఇది వచ్చేసి తొండుపల్లిది. సో బెంగళూరు హైవే మనకు 6 లైన్ రోడ్ వరకు జరుగుతుంది, అప్ టు జడ్చర్ల వరకు. సో మనం లైవ్లో చూడవచ్చు. సో ఇక్కడ ఒక ఫ్లైఓవర్ కూడా వస్తుంది దాదాపు 500 మీటర్స్లో. దీనికి సంబంధించిన ఒక బోర్డు ఉంటుంది, మీకు చూపిస్తాను నేను. ఇది తొండపల్లి ఏరియా. సో దీనివల్ల కొంచెం ట్రాఫిక్ ప్రస్తుతానికి ఇబ్బంది ఉంది, కానీ ఫ్యూచర్లో మనకి చాలా ఈజీ ముందుకు వెళ్ళిపోవచ్చు అండి. ఓఆర్ఆర్ ఎగ్జిట్ కాగానే మనకి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం లేదు. ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. చాలామంది కస్టమర్స్ అంటుంటారు, సో షాద్నగర్ అంత లాంగ్ వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ ఎవరు పెడతారమ్మా, మాకు రేట్స్ ఏం పెరుగుతారంటారు. సో నేను దీనికి ఒక రీజన్ మాట్లాడగలుగుతాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి షాద్నగర్ ఓఆర్ఆర్ నుంచి వెళ్ళి ఎగ్జాక్ట్లీ 25 కిలోమీటర్స్ వస్తుందండి బస్ స్టాప్ వరకు టౌన్ నుంచి వెళ్ళి. సో ఈరోజు నేను బెంగళూరు హైవే కాకుండా టౌన్ నుంచే చూపిస్తాను. సో ఈ లెఫ్ట్ రైట్ ఇదంతా బయో కన్జర్వేషన్ జోన్లో ఉంది, అంటే 111 ఉంది. సో లేక్స్ ప్రొటెక్షన్ కోసం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఇక్కడ 111 తీసుకురావడం జరిగింది 1996 మార్చి 8కి. సో దానికి సంబంధించినది జియోకి సంబంధించిన గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు క్లియర్ డీటెయిల్స్ వస్తాయి. ఒకవేళ ఇక్కడ 111 లేకపోయిన ఉంటే సో ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్ ఈరోజు మంచి శాటిలైట్ టౌన్షిప్స్ అవుతుండే, మంచి కంపెనీస్ ఇక్కడ వస్తుండే, ఐటీ కూడా ఇక్కడ విస్తరిస్తుండే, రైట్. సో ఈ 111 ఎయిర్పోర్ట్ రాకముందుకు చాలామంది ఏం చేసినారంటే 500 రూపాయల గజం, 600 రూపాయల గజం ఉంటే కూడా చాలామంది కొనేసుకున్నారు. కానీ ఈ రోజులో చూసుకుంటే రీసేల్ కూడా చేసుకోలేకపోతున్నారు కనీసం, ఎందుకంటే అప్పట్లో లేఅవుట్స్ లేవు. HMD కానీ DTCP కానీ లేఅవుట్స్ అప్పట్లో హుడా లేఅవుట్స్ మాత్రమే ఉంటుండే. అది కూడా అనాథరైజ్డ్ లేఅవుట్స్లో చాలామంది తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసి ఈ ఏరియాలో మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో నేనేం చెప్తున్నానంటే 111 దయచేసి ప్లాట్స్ కొనకండి. సో తీసేస్తామంటున్నారు, తీసేసిన తర్వాత కొనండి, నో ప్రాబ్లం. కానీ బిఫోర్ మీరు తీసేస్తారు ఎలాగో అని చెప్పేసి కొంటే మీరే చిక్కులో పడతారు. సో ఒకవేళ 111 మీ ల్యాండ్ ఉంటే 1 ఎకర్ ఉంటే దాంట్లో ఒక 500 యార్డ్స్ వరకు మాత్రమే కన్స్ట్రక్షన్ పర్మిషన్ వస్తుందని తెలుసు, రైట్. సో మీకు దానికి సంబంధించిన గూగుల్ సెర్చ్ చేయండి, ప్రాబ్లం లేదు. సో మీకు చెప్పాను కదా బెంగళూరు హైవే మనకు 6 లైన్స్ రోడ్ వర్క్ నడుస్తుందని. సో మీకు లెఫ్ట్ రైట్ చూడండి, ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. సో చాలామందికి కస్టమర్స్కి చూపించడం కోసం మాత్రమే ఈ వీడియో షూట్ చేస్తున్నాను ఎస్పెషల్గా, రైట్. ఎందుకంటే మన కస్టమర్స్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఎక్కడ కూడా మోసపోవద్దు. వాళ్ళు పెట్టే ఇన్వెస్ట్మెంట్ చోట కంపల్సరీ వాళ్ళకి తెలిసి ఉండాలి, అవేర్నెస్ ఉండాలి ఆ ఏరియా గురించి. ఫ్యూచర్లో ఏం జరగబోతుంది, ప్రజెంట్ ఉంది, అసలు ఎందుకు షాద్నగర్ వైపు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనే దానికోసమే ఈ వీడియో మీకు షూట్ చేస్తున్నాను. సో ఖచ్చితంగా ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఈ NH44 రోడ్ వరకు ఇప్పుడు చూస్తే ఇలా అనిపిస్తుంది, కానీ ఒకసారి కంప్లీట్ అయిపోయిన తర్వాత రేట్స్ ఎక్కడికి వెళ్ళిపోతాయో అని చెప్పేసి మీరు ఊహించుకోవచ్చు. నేను కూడా ఊహించలేకపోతున్నాను, ఎందుకంటే రోడ్ చూడండి మీరు, ఆల్రెడీ చాలా వైడ్ అవుతుంది. 6 లైన్ రోడ్స్ అంటే అసలు మామూలుగా ఉండదు ఇంకా ఫ్యూచర్ ఇది. నిన్న ఒక కస్టమర్ మన సబ్స్క్రైబర్ కృష్ణారావు సార్ ఫ్రమ్ నెల్లూరు. సో సారు చాలాసార్లు కాల్ చేశాడు నాకు, షాద్నగర్ బెంగళూరు హైవే రోడ్డు చెప్తున్నారమ్మా ఎప్పటి నుంచో 6 లైన్ అవుతుంది అని చెప్పేసి చాలా వాళ్ళు చెప్పడమే, కానీ అది కాలేదు, స్టార్ట్ కాలేదమ్మన్నారు.
సార్ దయచేసి మీరు క్షమించండి, ఒకసారి ఈ వీడియో చూడండి ఖచ్చితంగా. మీకోసమే స్పెషల్గా చేస్తున్నాను నేను. సో రోడ్ వర్క్ ఆల్రెడీ మీకు లెఫ్ట్ రైట్ జరుగుతుంది చూడొచ్చు. సో మన కస్టమర్స్ని అబద్ధం చెప్పి ఏదో మభ్యపెట్టి ప్లాట్స్ ఇప్పించే ఉద్దేశం ఎప్పటికీ ఉండదు. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చెప్తేనే చాలామంది కొనేవాళ్ళు ఉంటారు. లేనిది ఉన్నట్టు క్రియేట్ చేయడం అంటే మన ఛానల్లో ఏ వీడియో కూడా లేదు, అలా మీరు చూడొచ్చు. చాలా స్పీడ్గా జరుగుతుంది రోడ్ వర్క్ కూడా చూడవచ్చు మనం ఇక్కడ. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే మనకు ముచ్చింతలు వస్తుంది. చిన్నజీయ స్వామిది రామాంజనేయ స్టాచ్యూ ఉంటుంది, దాదాపు 216 ఫీట్లో ఉంటుంది. వాళ్ళలో సిట్టింగ్ స్టాచ్యూలో సెకండ్ ప్లేస్లో ఉందన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి మనకు బుద్ధ ఉంటుంది. ఇక్కడ నుంచి వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే మనకి పెద్ద గోల్కొండ వెళ్తుందండి. అంటే ఓఆర్ఆర్ ఎగ్జిట్ మనం ఎగ్జిట్ నెంబర్ 14కి టచ్ అవుతాం, మనం 15కి టచ్ అవుతాం. సో ఈ లెఫ్ట్ మనం వెళ్తే ఇక్కడ చిన్నజీయ స్వామి స్టాచ్యూ ఉంటుంది, మీకు ఒకసారి చూపించడానికి ట్రై చేస్తాను. సో మనకు ముచ్చింతలో చెప్పాను కదా మీకు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. సో ఇదే అనమాట. వెనస్డే ఆల్ డే ఉంటుంది, మిగతా డేస్లో ఎప్పుడైనా వెళ్ళొచ్చు మీరు. దాదాపు 216 ఫీట్స్ ఉంటుంది ఇది స్టాచ్యూ. సో 150 రూపీస్ పర్ పర్సన్ ఎంట్రీ ఉంటుంది. చిల్డ్రన్స్కి అయితే 100 రూపీస్ సంథింగ్ అది పెట్టారు. చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ ఈ ప్లేస్ విజిట్ చేయకుండా ఉంటే చేయండి ఒకసారి. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ మనకు శంషాబాద్ నుంచి వెళ్ళి ఎగ్జాక్ట్లీ 15 కిలోమీటర్స్ వస్తుంది. ఇక్కడ క్యాబ్స్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మీకు రావడానికి. సో NH44కి వన్ ఆఫ్ ది డెవలప్మెంట్గా మనం గుర్తించవచ్చు. ఇక్కడే మనకి జీమ్స్ మెడికల్ కాలేజ్ ఉంటుంది, జిఆర్ ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్ కాలేజ్కి సంబంధించింది. పక్కనే ఉంటుంది అలోపతి, హోమియోపతి, క్యాన్సర్కి సంబంధించింది. సో ఈ లెఫ్ట్ది అనమాట ఇది. సో చాలామంది కూడా వస్తారు, తెలియని వారు చూడవచ్చు. గూగుల్లో మీరు చేయండి, వచ్చేస్తుంది డీటెయిల్స్ దీనికి సంబంధించింది. ఇక్కడ కాలేజ్ ఉంటుంది అనమాట, చూడవచ్చు. ఇది మెడికల్ కాలేజ్, ఇది జీమ్స్కి సంబంధించింది. ఒకసారి ఫోటో చూపిస్తాను క్లియర్గా. అలాగే ఇక్కడ ముందు మనకి స్వర్ణభారత్ ట్రస్ట్ కూడా ఉంటుంది ఒకటి, మీకు ఇది చూపిస్తాను అండి. ఇది స్వర్ణభారత్ ట్రస్ట్ వెంకయ్య నాయుడుది. సో ఇదంతా ముచ్చింతల రూట్లో ఉంటుంది, మీరు వెళ్ళి వచ్చినప్పుడు ఈ రూట్లో చూడవచ్చు. మనకి ఏరియా వచ్చేసి తిమ్మాపూర్ అనమాట. ఇది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వెళ్తే మనకి తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ కూడా వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే గూడ్స్కి సంబంధించిన స్టోరేజ్ కంపెనీస్ ఎక్కువ ఉంటాయి, ఇక్కడ గోడాన్స్ ఎక్కువ ఉంటాయి, రైట్. సో ఇది వచ్చేసి 311 జీవో. ఇక్కడికి మనకి 311 జీవో లాస్ట్ అవుతుంది, బయో కన్జర్వేషన్ జోన్. ఇక్కడ నుంచి వెళ్ళి మొత్తం ఫ్రీ జోన్. ఇక్కడ మనకు ఇదంతా HMDA పరిధిలో వస్తుంది. HMDA లేఅవుట్స్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ. సో దానికంటే ముందు ఉడా లేఅవుట్స్ అనమాట. సో అప్పట్లో పాత జీపీ లేఅవుట్స్ కూడా చాలా మటుకు ఉన్నాయి. సో ప్రైస్ వచ్చేసి ఏరియా మనకి 20 నుంచి 30 మధ్యలో నడుస్తుందండి. సో హైవే ఫేసింగ్ అయితే మినిమం 30,000 ఫర్ స్క్వేర్ యార్డ్ అలా ఉంది, రైట్. సో తిమ్మాపూర్కి కొత్తూరుకి 1 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. ఇది కొత్తూరు ఏరియా అనమాట. షాద్నగర్ ఇక్కడ నుంచి మనకి కరెక్ట్ 10 కిలోమీటర్స్ ఉంటుంది బస్ స్టాపు. సో ఇక్కడంతా ఫ్రీ జోన్. మీకు లెఫ్ట్ సైడ్ వెంచర్స్ కనబడుతున్నాయి చూడండి. ఇక్కడ ఒకటి మనకి పేపరస్ రిసార్ట్ కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది, ఫ్యూచర్ ఇండియా వాళ్ళది. సో ఇటు నుంచి మనం రైట్ వెళ్తే మనకు షాద్నగర్ ఓల్డ్ NH7 వస్తుంది అనమాట. సో NH44 ముందు NH7 ఈ హైవే. సో రియల్ ఎస్టేట్ సంబంధించి చాలా హోర్డింగ్స్ ఉంటాయి ఇక్కడ. సో మనం బెంగళూరు హైవే నుంచి చాలా వీడియో షూట్ చేసాం కాబట్టి ప్రస్తుతానికి టౌన్ నుంచి వెళ్తున్నాము. చిత్తూరు ఏంటంటే మేజర్గా ఇక్కడ ఇండస్ట్రీస్ ఎక్కువ ఉంటాయి, మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్, తర్వాత ఈ కంపెనీస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇక్కడ లేబర్స్ ఎక్కువ ఉంటారు. సో కొత్తూరు మున్సిపాలిటీకి షాద్నగర్ మున్సిపాలిటీకి 10 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది మధ్యలో. సో పాపులేషన్ వైజ్ చూసుకుంటే దాదాపు 2 lakhs ప్లస్సే ఉంటారు ఈజీగా. సో మీ ఏది చూసినా హౌజెస్ కమర్షియల్గా కనబడుతున్నాయి, చిన్న చిన్న రూమ్స్ ఉంటాయి ఇక్కడ. రెంటల్ కూడా చాలానే ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి మనకి 20 నుంచి 25 మధ్యలో ఫర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. బేసిక్గా మహబూబ్నగర్ నుంచి వెళ్ళి సిటీ బస్సెస్ వస్తాయి, ఇదే రూట్లో వస్తాయి, బెంగళూరు హైవే నుంచి కాకుండా సిటీ బస్ రోడ్ ఈ రూట్లోనే వస్తుంటాయి.
కొత్తూరు తర్వాత మనకి నందిగామ వస్తుంది. సో ఇటు నుంచి వెళ్ళి మనకి సింబయాసిస్ యూనివర్సిటీ కూడా ఇదే రూట్లో వెళ్ళాలి. ఆల్మోస్ట్ ఒక 12 to 13 కిలోమీటర్స్ ఉంటుందండి ఇక్కడ నుంచి సింబయాసిస్ యూనివర్సిటీ. ఇది వచ్చేసి టౌన్ మనకి నందిగామ. సో ఇక్కడ వచ్చేసి మనకి హెచ్ఎండిఏ వెంచర్స్ 15 నుంచి 20 మధ్యలో రన్నింగ్ అవుతున్నాయి అనమాట. సో ఓల్డ్ హైవే ఇది. ఇంతకుముందు చాలా చిన్న రోడ్ ఉంటుండే ఈ రోడ్డు. సో 30 to 30 ఫీట్ రోడే ఉండే వాస్తవానికి. ఇప్పుడు ఆల్మోస్ట్ 4 లైన్స్ రోడ్ అయింది ఇది, రైట్. సో నందిగామలో కూడా మనకు హెచ్ఎండి లిమిటే వస్తుంది. సో నందిగామ తర్వాత నెక్స్ట్ మనకి షాద్నగర్ టౌన్ నుంచి రైట్ పరిగి రోడ్ వరకు ఇట్లా సర్దార్న టువర్డ్స్ రైట్ తీసుకుంటే మళ్ళీ శంకరపల్లి రోడ్ వరకు ఇదంతా హెచ్ఎండి లిమిట్లోనే వస్తుంది. తర్వాత మనకి షాద్నగర్ మున్సిపాలిటీ అండ్ డిటిసిపి అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో చాలామంది కస్టమర్ షాద్నగర్ కూడా హెచ్ఎండి లిమిట్లోనే ఉంది అంటే షాద్నగర్ మొత్తం ఉండదండి, హాఫ్ మాత్రమే హెచ్ఎండి లిమిట్లో ఉంటుంది. సో దానికి సంబంధించిన దగ్గర హెచ్ఎండి షాద్నగర్ హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ఉంది, ప్లస్ షాద్నగర్ సంబంధించినది కూడా ఉంది నా దగ్గర మున్సిపాలిటీది. సో నేను పీడిఎఫ్ షేర్ చేస్తాను, ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. సో మనం షాద్నగర్ టౌన్కి ఎంట్రీ అయిపోతున్నాం అనమాట. షాద్నగర్ వచ్చేసి మున్సిపాలిటీ. దాదాపు మనకు టౌన్ విడితే ఎటు చూసినా కానీ 8 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. బెంగళూరు హైవే నుంచి చూసుకుంటే అప్ టు పరిగి ఎలికట్ట చౌరస్తా, ఇటు నుంచి మనకి షాద్నగర్ నందిగామ దాటిన తర్వాత చూసుకుంటే ఆల్మోస్ట్ మళ్ళీ బెంగళూరు హైవే మహబూబ్నగర్ రోడ్ టచ్ వరకు 8 కిలోమీటర్స్ వరకు టౌనే ఉంటుంది. చాలా పెద్ద టౌన్ షాద్నగర్ వచ్చేసి మున్సిపాలిటీ ఏరియా. మీకు ఇంతకుముందు కూడా చాలా వీడియోస్లో చెప్పాను నేను దీని గురించి. సో ఈ ఓల్డ్ రోడ్ నుంచి వెళ్ళి ఎప్పుడు నేను వీడియో చేయలేదు. సో ఒకసారి మీకు చూస్తే డెవలప్మెంట్ అర్థమవుతుంది అనమాట. చాలామంది ఏంటంటే బెంగళూరు హైవే నుంచి తీసుకెళ్తారు, అక్కడ నుంచి వెళ్ళి ప్రాజెక్ట్కి వెళ్ళిపోతారు, షాద్నగర్ టౌన్ ఇలా అలా అని చెప్తారు, తీసుకొస్తారు కదా. సో మీకు ఇది ఒకసారి క్లారిటీ ఉండడం కోసం. సో ఇటు నుంచి వెళ్ళి మనకు మన స్కై సిటీ అనే ఒక ప్రాజెక్ట్ కూడా ఇక్కడ ఉంది. సో 2-3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఈ రూట్లో మనకి. సో షాద్నగర్ టౌన్లో మనకి ఇదే రోడ్లో చూసుకుంటే ఇక్కడ 80,000 వరకు ఉందండి ఫర్ స్క్వేర్ యార్డ్ కమర్షియల్. 1 lakh పెట్టినా కానీ ల్యాండ్స్ లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్, రైట్. సో ఇటు నుంచి వెళ్ళి కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ వెళ్తే మనకి షాద్నగర్ ఎస్ఆర్ఓ ఆఫీస్ వస్తుంది. షాద్నగర్లో సబ్ రిజిస్టర్ ఆఫీస్ 2 ఉన్నాయి, ఫారూక్ నగర్ ఒకటి, షాద్నగర్ ఒకటి. సో రైట్ సైడ్ కనబడేది మనం మొత్తం గవర్నమెంట్ సంబంధించిన ఆఫీసెస్, మండల ఆఫీస్ కానీ మున్సిపల్ ఆఫీస్. ఇక్కడ నుంచి జడ్చర్ల మనకి 30 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. సో ఒకప్పుడు చిన్న రోడ్స్ ఉంటుండే అసలు షాద్నగర్కి ఒక 5 years బ్యాక్. సో అసలు రూపురేఖలే మారిపోయినాయి. లెఫ్ట్ సైడ్ మనకు ఒక ఐ హాస్పిటల్ కూడా ఉంది చూడండి, సాయి నేత్ర ఐ హాస్పిటల్. సో ఇక్కడ షాపింగ్ మాల్స్ ఉన్నాయి, తర్వాత సూపర్ మార్కెట్స్ ఉన్నాయి, షోరూమ్స్ ఉన్నాయి, కార్ షోరూమ్స్ ఉన్నాయి. సో ఇది షాద్నగర్ మెయిన్ సర్కిల్ అనమాట. ఇది లెఫ్ట్ తీసుకుంటే మనకు మార్కెట్ వస్తుంది, రైట్ సైడ్ వెళ్తే పరిగి రోడ్ అంటారు దీన్ని. సో ఇక్కడ స్ట్రేట్ వెళ్తే మనం బెంగళూరు హైవే వెళ్ళిపోతాం. సో మనం ఇది పరిగి రోడ్ చాలా డిమాండ్ ఉందండి ల్యాండ్. ఇక్కడ దాదాపు 150,000 వరకు గజం ఉంది ఇక్కడ షాద్నగర్ టౌన్లో. సో మీరు అనుకోవచ్చు హైదరాబాద్లో కూడా ఆ రేటే ఉంది, ఇక్కడ ఏదో రేట్ ఉందంటే. నేను ఇంతకుముందు కూడా చాలా వీడియోలు చెప్పాను, ఏ ఏరియాకి ప్రైస్ ఆ ఏరియా ఉందండి ఇప్పుడు డిమాండ్. ఎందుకంటే ఇది ఫ్యూచర్లో మనకు గ్రేటర్ లిమిట్స్లో యాడ్ కాబోతుంది. ప్రస్తుతానికి ఇదంతా హెచ్ఎండి లిమిట్లోనే వస్తుంది మనం వెళ్ళే రూట్ కూడా. సో 1,50,000 నుంచి అప్ టు 1.8 వరకు ఉందండి కమర్షియల్ స్పేసెస్ చెప్తున్నాను నేను. సో రెసిడెన్షియల్ అయితే 80, 60, 50, 30, 20 వరకు కూడా ఉన్నాయి. అంటే లొకేషన్ బట్టి మీకు ఐడియా ఉంటుంది. రియల్ ఎస్టేట్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ బిట్స్ అని ఉంటాయి. సో మనం ఎంత డిస్టెన్స్ లోపలికి వెళ్తే ప్రైస్ అంత తక్కువ ఉంటుంది. సో అది అందరికి తెలిసిన విషయమే. సో ఇది పరిగి రోడ్, చాలా వైడ్ ఉంటుంది రోడ్, దాదాపు 150 feet రోడ్ అనమాట. ఇది కొంచెం ముందు మనకు బ్యాక్ సైడ్ వెళ్ళింది షాద్నగర్ బస్ స్టాప్. అది ఈ రూట్లో షాపింగ్స్ ఎక్కువ ఉంటాయి. సో దాదాపు 82 నుంచి 86 విలేజ్ డిపెండ్ అయినా అనమాట. షాద్నగర్లో వాళ్ళకి ఎసెన్షియల్ ఏం కావాలన్నా ఇక్కడే వస్తారు. మనకు అలాగే మనకి ఇంతకుముందు సిగ్నల్ రైట్ తీసుకున్నాం కదా, అలా స్ట్రేట్ వెళ్తే మనకు బాల్నగర్ కూడా వస్తుందండి. బాల్నగర్ తర్వాత రాజాపూర్ తర్వాత జడ్చెల్ల, పోలేపల్లి, సెజ్. దాదాపు 1800 acres ఒక పెద్ద సెజ్ తయారు కాబోతుంది, స్పెషల్ ఎకనామిక్ జోన్.
సో మీకు ఆ స్పెషల్ ఎకనామిక్ జోన్ కూడా నేను షూట్ చేశాను, అప్లోడ్ చేయలేదు వీడియో. సో తొందరలో దానికి సంబంధించిన వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. చూడండి ఏ విధంగా డెవలప్ అవుతుంది. ఇక్కడ నుంచి వెళ్ళి మనకి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఒక 7 to 8 కిలోమీటర్స్ వస్తుంది. ఎల్కట్ట చౌరస్తా దాటినాక చందన్వెల్లి మనకు వచ్చేది. సో ఇట్లా వెళ్తే మనకు కొందుర్గు. సో ఈ మధ్యలో మీరు ఒక కంపెనీ కొందుర్గు గురించి కూడా చాలా బాగా హైలైట్ చేస్తుంది, మీరు వింటూనే ఉన్నారు. సో యాడ్స్ కూడా చాలా వస్తున్నాయి. కొందుర్గు వరకు ఆల్మోస్ట్ రోడ్ ఇలానే ఉంటుందండి. సో ఇలానే స్ట్రేట్ వెళ్తే మనకు పరిగి నుంచి వెళ్ళి మనం సీఎం రేవంత్ రెడ్డి సార్ వాళ్ళ ఊరు కూడా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ కొడంగల్ ఇదే రోడ్లో వెళ్ళొచ్చు. సో ఇది షాద్నగర్ సంబంధించిన లేటెస్ట్ వీడియో. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎండింగ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. అలాగే షాద్నగర్ సంబంధించిన మంచి ప్రోడక్ట్స్ మన ఛానల్లో ఉన్నాయి, మీరు చూడొచ్చు. 7,500 నుంచి అప్ టు 25,000 వరకు బడ్జెట్లో ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇదే కాకుండా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ, మీ ప్లాట్స్ రీసేల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, సో నా ఛానల్లో కాకుండా మనకు తెలిసిన సర్కిల్ ఉన్నాయి కొన్ని గ్రూప్స్, నేను మీకు ఖచ్చితంగా ప్రమోట్ చేస్తాను. సో కాల్ చేయండి డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్కి. థ్యాంక్ యూ సో మచ్.